సో, లాస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేసినట్టు దశావతారాల గురించి ఒక సిరీస్ చేయబోతున్నానన్నాను కదా! సో, ఫస్ట్ అవతారమైన మత్స్యావతారాన్ని గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో కూర్మావతారమైన రెండో అవతారాన్ని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో, దాని యొక్క స్టోరీ ఏంటి? శ్రీ మహావిష్ణువు ఆ అవతారాన్ని ధరించి ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది అనేది ముందుగా మనం తెలుసుకుందాం. సో, పూర్వం దుర్వాస మహర్షి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయనకి బాగా కోపం ఎక్కువ అనమాట. సో, ఆయన ఒకరోజు పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఆ పూలమాలని ప్రసాదంగా ఎవరు ఎదురొస్తే వాళ్ళకి ఇద్దామని చూస్తూ ఉంటారు. అయితే ఆ రోజు అదే దారిలో ఇంద్రుడు వస్తాడనమాట. తన ఐరావతం మీద తిరిగి ఒక యుద్ధం చేసి తిరిగి వస్తూ ఉంటాడు. ఇంద్రుడిని చూసి దుర్వాస మహర్షి తనకి ఆ పూలమాలని ప్రసాదంగా ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఆ పూలమాలని తన ఐరావతం మెడలో వేస్తాడు. అంటే ఐరావతం అంటే ఏనుగు మెడలో వేస్తాడు. అయితే ఆ పూలకి మకరందానికి తుమ్మెదలు అవి వాళ్ళయి చిరాకు చేస్తూ ఉంటే ఈయనకి ఏం చేస్తుందంటే దానికి ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఆ పూలమాలను తీసి కింద వేసి కాలేసి తొక్కేస్తుంది అనమాట. ఇదంతా చూసి దుర్వాస మహర్షి కోపగించుకొని, నువ్వు నా ప్రసాదాన్ని అవమానించావంటే నన్ను అవమానించినట్లే అని చెప్పి కోపం తెచ్చుకొని ఇంద్రుడిని ఇట్లా శపిస్తాడనమాట. నువ్వు దేవుడు అనే పొగరుతోనే కదా, అహంకారంతోనే కదా నువ్వు ఇలా బిహేవ్ చేసావు. సో నీకు ఈ దేవుడి వల్ల వచ్చిన ఏదైతే బలం ఉందో అది అమరత్వం, సంపద ఇవన్నీ నీకు నశించాలి అని చెప్పి శపిస్తాడనమాట. అంటే దేవుళ్ళు మొత్తాన్ని శపిస్తాడు. దానివల్ల ఇంద్రుడితో పాటు మిగతా దేవతలకు కూడా వాళ్ళ శక్తి అనేది కోల్పోతారు. వాళ్ళకి అమరత్వం అనేది కూడా పోతుంది. స్వర్గంలో ప్రవేశం కూడా కోల్పోతారు. సో ఇది చూసుకొని రాక్షసులు రెట్టింపు బలాన్ని వాళ్ళ మామూలుగా దేవతలు రాక్షసుల కంటే ఎక్కువ బలంగా ఉంటారు. ఇప్పుడు దేవతలకి ఆ పవర్స్ అంతా పోయినాయి కాబట్టి రాక్షసులు మళ్ళీ స్వర్గం మీద ఆక్రమణ చేయడానికి పన్నాగాలు పన్నుతుంటారు. ఇదంతా తెలుసుకొని దేవతలు ఏం చేస్తారంటే బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు. మీరే మమ్మల్ని ఎలాగైనా రక్షించండి, అజ్ఞానంతో నేను తప్పు చేశాను అని దేవేంద్రుడు బ్రహ్మదేవుని అడిగితే బ్రహ్మదేవుడు అంటాడు, నేనేం మాత్రం సాయం చేయలేను, మీరు శ్రీ మహావిష్ణువునే వెళ్ళి ప్రార్థించండి అని చెప్తాడనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతారు దేవతలందరూ కలిసి, మీరే మాకు దిక్కు, మాకు సాయం చేయండి అని చెప్పి అడిగితే శ్రీ మహావిష్ణువు చెప్తాడనమాట, మీరు మందర పర్వతాన్ని కవంగా చేసుకొని పాల సముద్రంలో ఈ పాలు చిలకడం క్షీరసాగర మదనాన్ని చేయండి. వాసుకి పాముని తాడులాగా వాడుకొని మందర పర్వతాన్ని కవ్వంలాగా వాడుకొని మీరు క్షీరసాగర మదనాన్ని చేస్తే అమృతం వస్తుంది, దాంతో మీరు అమరులు అవుతారు, మీ శక్తి మళ్ళీ మీకు వస్తుంది అని చెప్తాడనమాట. దీనికి దేవతలందరూ వాసుకి పాముని తలవైపు ఇటు తోకవైపు కొంతమంది నిలబడి లాగుతారు, కానీ వీళ్ళకి శక్తి లేదు కదా. సో వీళ్ళు దాన్ని మదనం చేయలేకపోతారనమాట. అప్పుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువుని హెల్ప్ అడుగుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటారు, మీతో పాటు రాక్షసులను కూడా పిలవండి, రాక్షసులకి ఇప్పుడు ఎక్కువ బలం ఉంటుంది మీకంటే కూడా. సో వాళ్ళు ఒకవైపు ఉంటే మీరందరూ ఒకవైపు ఉంటే బ్యాలెన్స్ అవుతుంది, మీరు రాక్షసుల్ని ఇన్వైట్ చేయండి ఈ క్షీరసాగర మదనానికి అని చెప్తారు. సో వీళ్ళు రాక్షసుల్ని ఇన్వైట్ చేస్తారు. రాక్షసులేమో వాసుకి తలవైపు పట్టుకుంటారు. ఈ దేవతలందరూ తోకవైపు నిలబడి క్షీరసాగర మదనాన్ని ప్రారంభిస్తారనమాట. ఇట్లా కొంచెం సేపు చేస్తుంటే వాళ్ళు కొంచెం నీరసపడ్డం, అంటే ఇద్దరు కూడా రాక్షసులు దేవతలు కూడా కొంచెం నీరసపడ్డం, అలసటగా ఉండడం వల్ల ఆ మందర పర్వతం కిందకి దిగిపోతూ ఉంటుందన్నమాట సముద్రంలో. సో ఇది చూసి మళ్ళీ వీళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక కూర్మావతారంలో వచ్చి అక్కడ పర్వతాన్ని కింద నిల్చొని, అంటే కూర్మావతారం అంటే నథింగ్ బట్ టార్టాయిస్, తాబేలు రూపంలో అనమాట. అప్పుడు తాబేలుకి పైన షెల్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా. సో ఆ పర్వతానికి సరిపోయేంత పెద్ద తాబేలు రూపంలో వచ్చి ఈ పర్వతాన్ని తన పైన బ్యాలెన్స్ చేస్తాడు. అది కదలకుండా ఉండేందుకు ఆయన సముద్ర అడుగున నిల్చొని దాన్ని బ్యాలెన్స్ చేస్తాడనమాట కూర్మావతారంలో. ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా ఆ మదనాన్ని ఈజీగా చేయగలుగుతారు. అలా చేస్తుండగా చాలా బయటికి వస్తాయన్నమాట. ముందుగా కాలకూట విషం అనేది వస్తుంది. ఆ విషయాన్ని చూస్తే దేవతలు రాక్షసులు అందరూ భయపడతారు. అప్పుడు శివుడు ఆ విషయాన్ని తన కంఠంలో ఉంచుకుంటాడు తాగి. పార్వతీదేవి ఆ కంఠం నుండి కిందకు వెళ్లకుండా తన చేతులతోని ఆ కంఠంలోనే ఆ విషయాన్ని మొత్తాన్ని నింపిస్తుంది. శివుడు తాగి, అందుకనే శివుడికి గరల కంఠుడు అని
నీలకంఠుడు అనే పేర్లు వచ్చాయన్నమాట. ఇది మనందరికీ తెలిసిందే. అలాగా తర్వాత మదనం చేస్తూ ఉండంగా చాలా బయటకు వచ్చాయి. పారిజాత చెట్టు, వర్ణాది దేవతలు, కౌస్తుభరత్నం, కపిల ఆవు, అప్సరసలు ఇట్లా చాలా బయటకు వచ్చాయన్నమాట. ఇక లాస్ట్గా ధన్వంతరి తన చేతితో అమృత కలశంతో బయటకు వస్తుంది. ఇక అమృత కలశాన్ని చూసిన తర్వాత రాక్షసులు దేవతలు పోటీ పడుతూ ఉంటారనమాట. మాకు మాకు కావాలి, మాకు కావాలి అని. ఎందుకంటే అందులో క్వాంటిటీ తక్కువ ఉంటుంది, అందుకని ఈ దేవతలు రాక్షసులు పోటీ పడుతుంటారు. ఇప్పుడు రాక్షసులు దాని మీదకి ఆల్రెడీ రాక్షసులు బలంగా ఉన్నారు కదా, దేవతల శక్తిని కోల్పోయారు కాబట్టి రాక్షసులు ఎక్కువగా మాకే కావాలని పోటీ పడుతుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి ఆ రాక్షసులతో ఇలా అంటారనమాట, మీకు నేను కూడా మీ దగ్గరికే వస్తాను, అలాగే ఈ అమృతాన్ని కూడా మీకే, మిగిలిందంతా మీకే ఇస్తాను. ముందుగా దేవతలకి ఇచ్చేసి లాస్ట్గా మిగిలింది అమృతం ఏదైతే ఉంటుందో కలసం, దాంతోపాటు నేను కూడా మీ దగ్గరికే వస్తాను అని చెప్పి రాక్షసుల్ని మభ్యపెట్టి దేవతలకి అమృతాన్ని షేర్ చేస్తుంది అనమాట. ఆ మోహిని రూపాన్ని చూసి రాక్షసులు అలానే తనేం చెప్తే అది అన్నట్లుగా తలాడిస్తూ ఉంటారు. ఈలోపు దేవతలందరూ అమృతాన్ని తాగి అమృతాన్ని పొంది మళ్ళీ వాళ్ళ పవర్స్ని తెచ్చుకుంటారనమాట. సో ఇది జరిగింది. కూర్మావతారాన్ని ఎత్తడానికి గల కారణం ఇది. ఆ తర్వాత దేవతలందరూ కూడా మళ్ళీ వాళ్ళ శక్తిని పొంది ఆ రాక్షసుల్ని వధించేస్తారనమాట.